హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు రెసిపీ ఏంటంటే టేస్టీగా, సింపుల్గా క్రిస్పీ బ్రెడ్ పొటాటో క్యూబ్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆలుని బాయిల్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, తగినంత ఉప్పు, సరిపడ కారం, జీరా పౌడర్, చాట్ మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బ్రెడ్ స్లైసెస్ ను తీసుకొని ఇలా కార్నర్స్ ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ ను పడేయకుండా మిక్స్ లో వేసి ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ బ్రెడ్ పైన ముందుగా మిక్స్ చేసుకున్న ఆలు స్టఫ్ ను ఇలా బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకో దానిపైన మరో బ్రెడ్ పెట్టి ఇలా 4 పార్ట్స్ గా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న బౌల్లో కొంచెం మైదా పిండి, సాల్ట్, వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ బ్రెడ్ క్యూబ్స్ ను మైదా పిండిలో డిప్ చేసి బ్రెడ్ గ్రామ్ లో కోట్ చేసుకోవాలి. ఇలా అన్ని బ్రెడ్స్ ను కోట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఒక గిన్నెలో ఆయిల్ వేడయ్యాక అందులో బ్రెడ్ పీసెస్ ను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, టమాటో సాస్తో సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో షేర్ చేసుకోండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.